అండి అందరికీ. సో, ఈరోజైతే నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే మనము రేషన్ ఎప్పుడైతే తెచ్చుకుంటామో అంటే ఇంట్లో సామానమైతే ఎప్పుడైతే తెచ్చుకుంటామో మన హాలిడేస్ టైంలోనే తెచ్చుకుంటాం మ్యాక్సిమం. సో, అప్పుడే మనం పల్లీలైతే ఫ్రై చేసి ఒక జార్‌లో ఏసి పెట్టుకున్నామంటే మనకెప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా మనమైతే చట్నీస్ అయితే చేసుకోవచ్చు. మా పిల్లలైతే చట్నీ లేకుండా ఇడ్లీ, దోస కూడా తినరు. సో, ఇదైతే ఇడ్లీ చట్నీ, బోండాస్ ఏదైనా బావుంటుంది. సో, చూడండి నేనైతే ఫస్ట్ పల్లీలు తీసుకున్నాను. బాగా రోస్ట్ చేసినవి నేను తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక పచ్చిమిరపకాయి అండ్ జీలకర్ర, వెల్లుల్లి చూడండి వేసేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర. సో, కారం, ఉప్పు మనకి తగ్గట్టు వేసుకోవచ్చండి. క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, జీలకర్ర. సో, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు. బాగా గ్రైండ్ చేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి స్ట్రక్చర్ కూడా చాలా బావుంటుంది. దీంట్లో తాలింపు వేసుకోవచ్చు. టైం లేదనుకున్న వాళ్ళు ఇలాగే తినొచ్చు. ఎలాగైనా బావుంటుంది. సో, నేనైతే తాలింపు వేయలేదండి. ఇలాగే తినేస్తాం మేము. సో, చూడండి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్. Please subscribe, share and like.